ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా స్టూడియోలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. నేను ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే కాకుండా హ్మ్. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం వల్ల హ్మ్. ఒక నిరుద్యోగిని ఈరోజు ఒక పార్టీ జెండా పట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి హ్మ్. ఈరోజు రోడ్ల మీద నిలబడ్డా. హ్మ్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇప్పటిదాకా మాట్లాడాడు. అన్న నేను మీకు చెప్పింది మాట్లాడతా. హ్మ్. ఈరోజు ఆ దుర్మార్గం పాలన చేయబట్టి ఆ పుస్తకాలన్నిటిని సెల్ఫులలో పెట్టి హ్మ్. ఈరోజు పార్టీ జెండాలు బట్టి ఆ దుర్మార్గుని దించడం. హ్మ్. బీఆర్ఎస్ తోటి మాట్లాడే అర్హత ఉద్యోగాల మీద లేదు. హ్మ్. 2014 జూన్ 2న ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో 9.5 సంవత్సరాలు డిసెంబర్ 23 వరదకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నిరుద్యోగుల మీద దాడి అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు సిగ్గుండాలి కొంచెమైనా. మేమిచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చిన ఉద్యోగాలను ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిండని చెప్పడానికి సిగ్గు కొంచెమైనా ఉండాలి కదా అన్న. ఎప్పుడన్నా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది, ఎప్పుడన్నా నోటిఫికేషన్లు ఇచ్చింది? 2014లో కేసీఆర్ అధికారంలోకి వస్తే 2018లో నోటిఫికేషన్లు ఇచ్చిండు. 2018లో ఏంటిది? అప్పుడు ఎలక్షన్లు. మళ్ళీ 2023లో నోటిఫికేషన్లు ఇచ్చిండు. అప్పుడేంటిది? అప్పుడు ఎలక్షన్లు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక నిరుద్యోగులుగా వాళ్ళకు ఉద్యోగాలంటే ఎప్పుడు అంటే ఎన్నికలు వస్తాయి, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వస్తాయి. అప్పటిదాకా ఏ నోటిఫికేషన్ లేదని చెప్పేసి నిరుద్యోగులందరం కూడా ఆ రోజు ఎంతో నిరాశ నిస్పృహలతోటి ఉన్నాం. ఒక డిఎడ్ కంప్లీట్ చేసిన నేను బీకామ్, నేను ఒక గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా. మేము అందరం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేదు. పెట్టిన ఒకే ఒక పరీక్ష గ్రూప్ 2 కూడా ఆయన అధికారంలో ఉన్న రోజులు న్యాయపరమైన చిక్కులతో కోర్టు కేసులో ఉండి ఆ పరీక్ష ఆఖరికి రద్దయ్యే పరిస్థితి. ఈ దుర్మార్గులు మాట్లాడతారా? నేను ఒకటి నిరుద్యోగ సోదరులు ఈ రోజు ఎవరైతే ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి పోరాటాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల చంకన చేరి వాళ్ళ పక్కన కూర్చోవద్దు నిరుద్యోగ మిత్రులారా. ఎందుకనంటే ఈ రోజు మనకి దుస్థితి పట్టించిన ఈ విధవలు 9.5 సంవత్సరాల అధికారం నుండి పీకలేదు. మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి రాజ్ కుమార్. వెధవలు గిదవలు ఇటు వద్దు, అన్పార్లమెంటరీ వద్దు. నేను ఇందాక రాజు గారిని కూడా అదే వారించా. ఇక్కడ స్టూడియోలో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా. మాట్లాడదు ప్లీజ్. అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల అధికారాన్ని ఇచ్చింది. ఈ యొక్క కాల పరిమితిలో ప్రభుత్వం ఎప్పుడైతే ఉద్యోగాల నియామకంలో నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీరు మాట్లాడండి. నేను కూడా మీ అందరి తరఫున మీ పక్కనే కూర్చుండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా నేను. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిగా మాట్లాడుతున్నా. అంతే తప్పితే మేము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీల లాగా జెండాలు జోకెటోళ్ళం కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ లక్షణం మా పార్టీలో ఉండదు. ఈ రోజు ఎవడైతే మనల్ని ఈ రోజు నిరుద్యోగులను నిలబెట్టిండో వాని పక్క పొట్టి కూర్చుంటే రాక్షసుల పక్కన ఈ రోజు మీరు కనబడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఇండిపెండెంట్ గా ఉద్యమం చేయండి. మీ మీద కేసులు ఉంటే అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ ఉసుగొలుపుతుంది అనుకుంటారా వీళ్ళని? మీ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళ పోరాటంలో నిజాయితీ లేదా? వాళ్ళ పోరాటంలో నిజాయితీ లేదా రాజ్ కుమార్? రవణ తెలంగాణ మా రక్తంలోనే పోరాటం ఉంది. ఈ రోజు ఎవరో ఉసిగొల్పితే తెలంగాణ విద్యార్థులు వాళ్ళ వెనకాల పడే రకం కాదు. ఉసిగొలిపి నోడి వెనకాల పడతారు తప్ప ఉసిగొల్పి నోడి రాకుండా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు పడరు. కానీ రాక్షసుల పక్కన అసలైన నిరుద్యోగులు కూర్చుంటేనే మాకు అనుమానాలు వస్తున్నాయి. రాక్షసుల పక్కన మనం ఎందుకు కూర్చోవాలి? బీఆర్ఎస్ తోడు కాకపోతే మీరు ఒక స్టాండ్ తీసుకోండి. ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పోరాటం చేయాలి. మాకు ఇంకా సమయం ఉంది. ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అంటున్నాడు. మరి కేసీఆర్ పరీక్షలు పెట్టి ఆ పరీక్ష పత్రాన్ని నియామకాలు చేసిందా? ఎన్నికల ముందు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చిండు? బిఫోర్ ఎన్నికల ముందు 2 సంవత్సరాల ముందు నోటిఫికేషన్ చేసి కేసీఆర్ ఈ రోజు ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తే కేసీఆర్ ఉద్యోగాలు అనాలి. ఎన్నికల ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయిన ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్లయితే నేను అడుగుతున్నా నిరుద్యోగ సోదరు సమాధానం చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం పోలీస్ శాఖలో కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా 5,000 నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో 17,000 పోలీస్ శాఖలు కాలున్నాయి. దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పారు తప్ప ఈ 5,000 కూడా కాదు. ఇక్కడ నిరుద్యోగుల ఈ పోరాటాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకుంటే ఇక పోస్టుల సంఖ్య పెరిగేది ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గదు. ప్రభుత్వ శాఖలో ఖాళీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నింపుతున్నట్టు మాకు నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అదే రాజ్ కుమార్ ఎప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్ తప్పితే అది ఆన్సర్ రావట్లా. ఎప్పుడు
అన్న ఒక డేట్ ఉండదా? ఇప్పుడు నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ కి 5,000 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఓకే 17,000 రాష్ట్రంలో ఖాళీలు ఉంటే ఈ యొక్క దశల వారీగా నింపుదాం అనేది ఒక లీక్ వచ్చింది తప్ప అది ఎక్కడ కూడా నిజం కాదు. ఓకే. ఇప్పుడే నిరుద్యోగులు ఆవేశపడద్దు, మీ యొక్క ఆవేశపడి కేసులు పెట్టుకోవద్దు. ఎవరో రెచ్చగొడితే మనం పోరాటాలు చేయడం అవసరం లేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేయదు అని చెప్తున్నా. ఒకవేళ చేసేది ఉంటే రవణ మీ సాక్షిగా వచ్చి మేమే పోరాటం చేస్తాం అంతే తప్ప మేము ఎక్కడ కూడా భజన చేయం. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చేయొద్దు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ యొక్క అసత్య ప్రకటనలు కూడా నమ్మద్దు, ఎందుకంటే అంత అమాయకులు ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఓకే సరే, మరి ముఖ్యంగా చూసుకుంటే రవి గారు ఒక సబ్మిషన్ మీ ద్వారా తనకి సబ్మిషన్ చెప్పండి. నేను అడిగిన 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన చెప్పినటువంటి మాటలు 3-4 ఉన్నాయండి. ఒకటి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీరు అడగట్లేదు అది. మీరు జర్నలిస్ట్ గా నేను అడగడానికి ఆయన మాట్లాడుతున్న ఫ్లో మిస్ చేయొద్దు. నేను కంపల్సరీ అడుగుతా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మనం అడగాలి. ఇప్పుడు మీరు గతంలో 2 ఏళ్ల కిందట మాట్లాడినటువంటి రవి గారు యోయో టీవీ ఏ రకంగా ఆ రోజు ప్రశ్నించిందో ఈ రోజు కూడా అదే రకంగా ప్రశ్నిస్తారు. డెఫినెట్లీ వ్యక్తిగత కారణాలు ఏముండదు ఇక్కడ. ఆ మిత్రుడి పైన నాకు చాలా అభిమానం ఉంది. ఆ మిత్రుడి పైన నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. రైట్ రాజ్ ఒక్క నిమిషం ఆగండి. రాజ్ ఒక్క నిమిషం, నేను రాజు అన్న కరాటే రాజు గారు మాట్లాడుతున్నాను నేను దానికి. సరే ఇప్పుడు నా తరపున ఆయన అడిగారు కదా, నిజంగానే ఒక్క నిమిషం రాజు, ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఏం చేసింది? మేము అధికారంలోకి వస్తే ఒక్క నిమిషం రవి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. తమ్ముడు మన మిత్రుడు రాజ్ కుమార్ గారు మాట్లాడిన దానికి నేను ఎలాంటి ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేస్తలేదు. సరే, ఆయన ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీగా మాట్లాడాలి తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాడు, పర్లేదు. నిరుద్యోగుల పక్షాన నేను కూడా మాట్లాడతా అని అంటున్నాడు, నేను ఆయనకు సంతోషిస్తున్నా. కానీ 2-3 విషయాలు మనం మాట్లాడాలి. చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న రాజ్యహింస ముందు మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ఒకటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పింది, ఏం చేస్తున్నారు, నంబర్ 1. నంబర్ 2, ఇందిరమ్మ ప్రజాపాలన అంటే ఇందిరమ్మ ప్రజాపాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు వీళ్ళు దగాపడినటువంటి వాళ్ళు జైలు పాలు కావడమేనా, వీళ్ళపైన కేసులు మోపడమేనా? ఆనాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక 3 సభల పేర్లు చెప్తా అండి, 3 సభలు డేట్లతో సహా చెప్తా. ఒకటి ఆదిలాబాద్ లో సెప్టెంబర్ 18 నాడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ ప్రస్తావనకు తీసుకొస్తున్నా. అంటే నిరుద్యోగుల గురించి నేను వేరే విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఏమని మాట్లాడిందంటే, ఇందిరమ్మ పాలన వస్తే, సోనియమ్మ పాలన వస్తే, రాహుల్ గాంధీ పాలన వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పాలన వస్తే మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తా అని చెప్పేసి ఆదిలాబాద్ లో మాట్లాడారు. ఒకటి. నంబర్ 2, ములుగులో ఏదైతే వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో మాట్లాడినటువంటి మాటలు, ఆగస్టు 2వ తారీఖు నాడు మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్తా అంటే, సీతక్క గారు కూడా ఆ రోజు ఉన్నది. సీతక్క గారు ముందర ఏం మాట్లాడారంటే, నిరుద్యోగులను నిండా ముంచినటువంటి కేసీఆర్ గారు మీరు ఎట్లా బయటికి వెళ్తారో చూస్తా, నేను రావడమే కాదు, నేను వచ్చిన ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేసి నిరుద్యోగ కళ్ళలో ఆనందం చూస్తా, నిరుద్యోగులే ఈ రాష్ట్రానికి సారథులు అవుతారని చెప్పేసి మాట్లాడారు. 3వ సభ చెప్తా అండి, నల్గొండ జిల్లా, నల్గొండ లోకల్, సూర్యాపేట దగ్గర చేసినటువంటి, నల్గొండ లోకల్ ప్లస్ సూర్యాపేటలో 2 చోట్ల చేసినటువంటి భారీ బహిరంగ సభలో నిరుద్యోగులను బస్సు యాత్ర చేపించిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, నిరుద్యోగులను అంటే ఓన్లీ నిరుద్యోగులను, ఇంకా రైతులు అవి వేరు, నేను ఓన్లీ నిరుద్యోగులని కోట్ చేయదలుచుకున్నాయి. రవి గారు నేనేమంటున్నా అంటే, నేను ఎందువరకు మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు కాబట్టి మిమ్మల్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని ఎవరున్నా అడుగుతారు, కడుగుతారు, మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే, నిరుద్యోగులను ముంచిండు, అసలు ఉద్యోగాలు ఇప్పుడైనా ఇట్లానే 60-70 వేల కంటే ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వలేదు, అసలు కేసీఆర్ మనిషేనా, అసలు ఇదే నా పద్ధతి, మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యోగాల కల్పన అంటే కాంగ్రెస్ పార్టీ, మేము వచ్చిన ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్పగా మార్చిండు, ఇప్పటికే
10 లక్షల కోట్లు, నా మాట కాదండి ఇది, ఆ రోజుకి ఇంకా 3,86,224 కోట్లే చేసింది అప్పు తెలంగాణ రాష్ట్రం. కానీ అప్పుడే 3 లక్షల కోట్ల అప్పు ఆయన 10 లక్షల కోట్ల లాగా అనిపించింది. 10 లక్షల కోట్ల అప్పు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల దివాలా కోరు చేసేసిండు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ఎవరికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, నేను ఆడికి కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు అనుకున్నాం. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది, సరే సంవత్సరం అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 100 ఏళ్ల మా పార్టీ అనుభవం ఉన్నటువంటి పార్టీ. మేము మీరు చెప్తే మేము పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము రాగానే నిరుపేదైనటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళతోటి కాదండి చేపించింది. ఢిల్లీ నుంచి వీళ్ళ మాటలు మాట్లాడరు, ఎందుకంటే ఓటుకు నోటు దొంగ కదా రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నమ్మమని ఏం చేశారంటే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడారు. ఈ దొంగల మాటలు తెలంగాణ సమాజం వినేవే పెద్దన్నా, వినవే కొద్దిసేపు విని నువ్వు రెస్పాండ్ గా. నేను రేవంత్ రెడ్డి గారి మాటలు ఇక్కడ కోట్ రేవంత్ రెడ్డి గారి లాగా తిట్టలే నేను. రేవంత్ రెడ్డి గారి లాగా తిడితే నేను ఇంకా చాలా ఉంటది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ గారిని తిట్టినట్లుగా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఇక ఎవరు ఉండరు. కేటీఆర్ గారు మాత్రం ఏమన్నా సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. కేటీఆర్ గారు కూడా తిడుతున్నారు కదా, ముఖ్యమంత్రిని పట్టుకుని అవులా గివులా మాట్లాడుతున్నారు. విద్యత ఉండాలి కేటీఆర్ గారు కూడా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు రాహుల్ గాంధీ గారి చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్ లైబ్రరీలో వచ్చిన మాటలే మాట్లాడుతున్నా. దేవుళ్ల పైన ప్రమాణాలు చేసి దేవుళ్ల పైన ఒట్లు పెట్టి అబద్ధాలు మాట్లాడని రేవంత్ రెడ్డి లాగా కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు. నేను తెలంగాణ ఉద్యమంలో కేసులు 123 కేసులు మోసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా రవి గారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో 123 కేసులు పెట్టి చాలా సార్లు నేను జైలు పోయినటువంటి వ్యక్తిగా, పోలీస్ స్టేషన్ పోయినటువంటి వ్యక్తిగా, ఈ ఈపుల పైన లాఠీలు తిన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడుతున్నా ఈరోజు, నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కొరకు దింపినటువంటి పారామిలిటరీ బలగాలు ఈ రోజు నా ఇంటి పక్కనే ఉన్నాయి. రోజు నేను అశోక్ నగర్ లో ఉంటా. నా ఇల్లు అశోక్ నగర్ లో, ఒక్క నిమిషం రవి గారు, నా ఇల్లు అశోక్ నగర్ లో, నా ఇల్లు అశోక్ నగర్ పక్కనే చుట్టూ పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. ఉన్నాయి రానా అంటే నిరుద్యోగుల ఈపులు విమానమూత మోగించడానికి ఉన్నాయి. గిదా ఇందిరమ్మ పాలన, గిదా ప్రజాపాలన? మీరు ఇచ్చిన మాటలు ఎటుపోయినాయి? మీరు ఇచ్చిన మాటలు ఎటుపోయినాయి? సరే, వాటి మీద మాట్లాడతాడు. రైట్ రాజ్ కుమార్, సరే ఇప్పుడు అన్న అడిగాడు, అన్నతో పాటు నేను కూడా, ఎందుకంటే నిజంగానే మనం అంటే ఈ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఇక్కడున్నటువంటి, అంటే వీళ్ళని చూస్తే నిజంగా కనీసం ప్రభుత్వం పిలిచి ఏంటి మీ సమస్య ఏంటని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే టైం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే, మరి కాళ్ళకి బలపాలు కట్టుకుని బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మొత్తం యువతంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఈసారి మనం గెలిపించుకుంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే నమ్మకంతో తిరిగినటువంటి వీళ్ళు ఈరోజు రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకుని లాఠీ దెబ్బలు తిని కూడా తిరుగుతా ఉన్నారు. సో ఎవరు మాట్లాడినా, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ వ్యక్తి మాట్లాడినా, ఇక్కడ జర్నలిస్ట్గా నేను మాట్లాడినా, ప్రభుత్వం మీద ఒక ప్రశ్నించే హక్కు అయితే మాకుంది. సో ఏంటి మరి 2 లక్షల ఉద్యోగాలు ఏంటి, మెగా డిఎస్సి ఏంటి, మరి జీవో నెంబర్ 46 ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి కదా. మీరు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి కదా, ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి కదా. ఎవరు పట్టించుకోరు, ఏ వ్యక్తి పట్టించుకోరు. అప్పుడు మాట్లాడిన వీళ్ళకి హామీలు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు, కాముష్. ఎవరి పదవులు వాళ్ళు తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. బట్ వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? దీని చెప్పండి రాజ్ కుమార్ మీరు. నిరుద్యోగులు పోరాటం చేసేది ఉద్యోగాల కోసం. ఎప్పుడైతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందన్న నమ్మకం నిరుద్యోగులకు వస్తే నిరుద్యోగులు రోడ్లు ఎక్కరు. మరి నమ్మకం ఉండలేదు కదా. ప్రభుత్వంలో ఉద్యోగాల విషయంలో ఎక్కడ ఆలస్యం జరిగింది? 2.5 సంవత్సరాలు అయిపోయింది రవి గారు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది. లాస్ట్ 6 మంత్స్ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, ఇంకెప్పుడు ఇస్తారు? నిరుద్యోగ బతుకులో ఉన్న కొందరు చెప్తున్నారు కదా, అవన్నీ కూడా ఈ రోజు నిజంగానే కేసీఆర్ ఇచ్చేది ఉన్నాయని చెప్పడం అనేది శుద్ధ తప్పు. కేసీఆర్ అనేటోడు ఎన్నికల ముందు ఇచ్చిన దాన్ని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగిపోయిన వాటి అది ఓకే, అది పక్కన పెట్టేసేయండి. కాదు రాజు, నేను అడిగేది ఏంటి, ఇప్పుడు రాజు గారు అడిగినా నేను అడిగినా 2 లక్షల ఉద్యోగాల విషయం గురించి చెప్పండి. అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి చెప్పండి. అన్న, తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే వచ్చిందన్న. 11,063 ఉద్యోగాలు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవునా 5,000 కాదా అక్కడ ఉన్న వాళ్ళని DSC కాదు చెప్పమనండి. ఇది DSC. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒకే ఒక్క డిఎస్సి వచ్చింది. 2018 మే 25 తారీఖు నేను కూడా ఎగ్జామ్ రాసిన. ఈ దుర్మార్గుడు 2014 నుండి మమ్మల్ని ఆశ చూపి ఆఖరికి 2017లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు డిఎస్సీ లేదన్న మోలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తే ఆఖరికి ఏడ్చుకుంటా 8,000 ఉద్యోగాలు అమలు చేస్తే అది కూడా పరీక్ష జరుగుతుందో జరగదో అన్న సందిగ్ధంలో కోర్టు కేసులు ఎక్కడ పడితే ఎక్కడ పరీక్ష ఆగుతుందన్న సందిగ్ధంలో ఎగ్జామ్ రాసినాం. గతంలో గట్లుండే డిఎస్సీ పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు కేసీఆర్ మొన్న ముష్టి 5,000 నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 6,000 ఉద్యోగాలు కలిపి 11,063 ఉద్యోగాలు ఈ రోజు డిఎస్సి ద్వారా నింపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16,000 పోలీసు ఉద్యోగాలు నింపి కేసీఆర్ చేతగాక 5,000కి యాడ్ చేశారు. చేతగాని గ్రూప్ 1 నిర్వహించారు, గ్రూప్ 4 నిర్వహించారు, గ్రూప్ 2 నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖలో పోలీస్ భర్తీ, వైద్య శాఖలో భర్తీ అయిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఎక్కడ జరుగుతలేదు? ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఈ రోజు నిరుద్యోగులను ఎండబెట్టినోడు బీఆర్ఎస్ తోడు వచ్చి ఉద్యోగాల గురించి మాట్లాడితే మాకు నిజంగా ఎట్లా అంటే కళ్ళకి రక్తంగా ఆడుతుంది. ఎట్లా అంటే వాడిని కొట్టబుదైతే ఎందుకు చెప్పాలా? మేము ఈ రోజు రోడ్ల మీద ఉండడానికి కారణం ఈ దుర్మార్గులు. గతంలో ఉద్యోగాల గురించి చూసేలేదు, టీవీ డిబేట్లలో చర్చ లేకుండేది. ఎవరు మాట్లాడినారు? ధర్నా చౌక్ ఎత్తేసి పడేసారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7-8 సంవత్సరాలు ధర్నా చౌక్ లేదు. ఈ రోజు మేము ఎన్నోసార్లు గోచమాన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నామన్నా. అవును మా పరిస్థితి అట్లా ఉన్నది. ఇదే ఇట్లా ఉద్యోగాల డిబేట్ నుండి ఇట్లా ఇప్పుడు ప్రత్యక్ష లెక్కలు మాట్లాడే వాళ్ళకి అవకాశం గతంలో ఇచ్చేది ఉంటే మేము అందరం పుస్తకాలు పట్టుకొని చదువుకునేది. ఇలా ముఖ్యమంత్రి అందుకన్నా నేను ఒక్కటే అడుగుతా, బీఆర్ఎస్ ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏ ఒక్క రోజైనా కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఇప్పటిదాకా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిండన్నా? ఇప్పటికైనా అడుగుపెట్టే దమ్మేమనికైనా ఉందా? ఎందుకనంటే అక్కడ విద్యార్థులు సావగొడతారనే భయం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న మొగం లేక 2 సార్లు వేయడు. 40,000 ఇచ్చిండు మాట్లాడినా అన్నా మీరు బ్రదర్ ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలి. మనం ఒక నిరుద్యోగ కాదన్నా, నువ్వు చెప్పింది నేను స్వాగతిస్తాను. ఉస్మానియా యూనివర్సిటీకి దమ్మున్న నాయకుడు వచ్చాడని మీరే చెప్పారు. దమ్మున్న నాయకుడు వచ్చారని మీరే చెప్పారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే వచ్చి ఏం చెప్పారు? 40,000 ఉద్యోగాలతో మేము వస్తామని మీరే చెప్పారు కదా. పేపర్ స్టేట్మెంట్లకి టీవీలకి మీరు అందరు చూశారు కదా. మరి ఎక్కడికి పోయింది ఉస్మానియా యూనివర్సిటీకి? మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఎటు పోయినాయి ఆ 40,000 ఉద్యోగాలు? అది ప్రశ్నిస్తే మీరు ప్రతిపక్షం పక్కన ఉంటే మాకు అనుమానం వస్తుంది అన్నట్టు బ్రదర్. నాకు చాలా బాధ అనిపిస్తుంది. బ్రదర్ ఒక్క నిమిషం, నువ్వు కూడా నిరుద్యోగం నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు కూడా నిరుద్యోగం నాకు చాలా సంతోషం వచ్చింది. ఒకవేళ మీకు నిరుద్యోగుల తరపున ఒకవేళ మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నేనే ప్రభుత్వానికి ప్రశ్నిస్తాను నువ్వు అన్ను నాకు చాలా సంతోషం. ఆ విషయంలో నేను సంతోషపడుతున్నా. కానీ వాళ్ళ పక్కన మీరు కూర్చుంటే మాకు అనుమానం వస్తుంది అనేది మాత్రం తెలంగాణ ఉన్న నిరుద్యోగులను కించపరిచి మాట్లాడుతుందన్న అదొక్కటి మాత్రం మీరు అది కాదు మీరు వాళ్ళ పక్కన కూర్చుంటారు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు, నేను ఏమన్నా హక్కుని నేను అడుగుతుంటే రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాం అంటుండు. ఏంటి నేను రాజకీయ నాయకుడు మాట్లాడి ఏమన్నా టవల్ కప్పుకున్నానా? బీఆర్ఎస్ టవల్ కప్పుకున్నా అంటే ఆయన బీఆర్ఎస్ ముసుగులో మీరు అంతా ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు అనేది ఒక రకమైనటువంటి ఇది నడుస్తుంది. అన్న రాజన్న ఒక్క నిమిషం ఆగాలి, మీరు ఆగాలి, నాకు అవకాశం. నాకు ఒక అవకాశం, మీరు ఆగాలి. మీరు ఇద్దరు అన్న రాజన్న కెరాట్ రాజన్న ఒక్క నిమిషం మీరు ఆగండి. రాజన్న ఒక్క నిమిషం బాలకోటి మాట్లాడుతుండే ఒక్క నిమిషం అన్న ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు సైలెంట్. ఓకే బాలకోటి గారు మాట్లాడు.